శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దోళ్లకు గొడుగుల, పేదోళ్లకు గుణపంలా తయారైంది. మరి ఇక్కడ ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన పేరుతోటి పేదల ఇండ్లపై బుల్డోజర్లతోటి విరుచుకపడతా ఉన్నది. ఖమ్మంలో వరుసగా రెండో రోజు కూడా డిమాలిషన్ ప్రక్రియ మరి ఇక్కడ పూర్తి స్థాయిలో సుమారు 700 ఇళ్లను భూదాన్ భూములైనప్పటికీ కూడా వాళ్ళని అక్కడి నుంచి పూర్తిగా తుడిచిపెట్టేసి మరి ఇక్కడ హృదయ విదారకంగా మరి ఆ పరిపాలన, రాక్షస పాలన సాగుతూ ఉంటే మరి ఇక్కడ పచ్చ పత్రికలు ఏ విధంగా చెప్తా ఉన్నాయి, అసలు జరుగుతున్నది ఏంటిది, ఈ బస్తీలలో ఏ రకంగా దాష్టీకం జరుగుతూ ఉన్నది. ఇక్కడ చూసినట్టయితే మరి ఇంత హృదయ విదారకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. విచ్చలవిడిగా ఇళ్లను కూల్చేస్తా ఉంటే ఒకవైపు డిమాలిషన్ ప్రక్రియ జరుగుతూ ఉంటే మరోవైపు ఈ చిన్నారులు ఆహారం కోసం వెతుక్కుండడం మరి అందరినీ కంటతడి పెట్టిస్తున్న అంశాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఒకవైపు కూల్చివేతలు, ఆ కూల్చేసిన ఇళ్లలో కూడా వీళ్ళు ఆహారం కోసం వెతుకుతా ఉన్నారు ఆ చిన్నారులు అని అంటే మరి చూసిన వాళ్ళు ఎవరైనా కంటతడి పెట్టక మానరు. మరి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నది. మరి ఇక్కడ లక్షలాది మంది నెటిజన్లు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తూ ఇక్కడ వాళ్ళ అభిప్రాయాలను వెలువరిస్తా ఉన్నారు. కానీ ఈ పత్రికలు ఎక్కడ కూడా కనీసం దానికి సంబంధించిన చిన్న అంశాన్ని కూడా ప్రచురించలేదు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి బూట్లు నాకే పత్రికలు అన్నటువంటి ఆంధ్రజ్యోతి అయితేంది, అదేవిధంగా ఈనాడు అయితేంది, ఎక్కడ కూడా కనీసం దీని గురించి మరి చిన్నగా అరచేయంత స్పేస్ కూడా ఇచ్చి అందులో మరి ఇక్కడ వాళ్ళ ఏదైతే ఆవేదనను మరి ఇక్కడ సర్కార్ దాష్టికాన్ని చూపించిన పాపాను ఇవ్వడం లేదు. చివరికి సాక్షి దినపత్రిక కూడా మేము కూడా ఆంధ్ర పత్రికనే, మాకు కూడా ఆంధ్రుల ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఇక్కడ ఎక్కడ కూడా దానికి సంబంధించిన అంశాన్ని పెట్టలేదు. మరి అలా ప్రభుత్వ దాష్టీకాన్ని అంతా కూడా ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత మరి ఇక్కడ నమస్తే తెలంగాణ మాత్రమే చేపట్టింది. ఒకవైపు మరి ఇక్కడ బీజేపీ అయితే మరి వాళ్ళకు మిత్రపక్షంగా మారిన పరిస్థితులను కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున మరి ఇక్కడ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో దారుణాలు జరుగుతూ ఉన్నాయి. 2 నెలల పాపను చిదిమేస్తే ఇప్పటి వరకు ఆ హంతకులను పట్టుకున్న పాపాన పోవడం లేదు. మరోవైపు ఈ బాధితుల మీదే కేసు నమోదు చేసిరు. తీవ్ర విమర్శలు, పోరాటాలు సాగిన తర్వాత ఎట్టకేలకు మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ మీద కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పుడు కూడా వాళ్ళను మరి ఏదైతే అసలైన నిందితులను అరెస్ట్ చేయకుండా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్. అయినప్పటికీ కూడా బీజేపీ కనీసం దాని మీద నోరు మెదపడం లేదు అని అంటే ఆ రెండు పార్టీలు ఏ విధంగా ఒకరికొకరు సహకరించుకుంటున్నారో చూడాలి. ఇంత ఆవేదన భరితమైనటువంటి మరి ఇక్కడ ఈ అంశాలు, ఈ చిత్రాలు చోటు చేసుకుంటే ఒక్క పత్రిక కూడా దీన్ని చూపించడం లేదు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే, కూల్చుకు తింటున్న కాంగ్రెస్ సర్కార్, పేదలపైనే పగ, బస్తీలపైనే పడగా, సామాన్యుడే టార్గెట్ గా రేవంత్ బుల్డోజర్ రాజ్, అనుచరులకు భూదాన్, అందుకేనా వెలుగుమట్లలో పేదల ఇల్లు కూల్చివేత, ఓ కీలక నేత కనసన్నల్లో దాష్టికం, మరొకరి మౌనం, ఎందరూ అడ్డుపడ్డ పోలీసు రక్షణలో ఇళ్ల తొలగింపు, రియల్ ఎస్టేట్ కోసమే కూల్చివేతలు అంటున్న బాధితులు అని చెప్పి మరి ఇక్కడ ఖమ్మంలోని వెలుగుమట్లో ప్రభుత్వం దౌర్జన్యంగా తమ ఇళ్లను కూల్చివేయడంతో నిలువ నీరు లేక రోడ్డు పక్కనే వస్తువులు సామాగ్రి పెట్టుకుని దిక్కుదోచని స్థితిలో ఉన్న బస్తీ జనం తమ గూడు సంగతి ఏంటంటూ పునరావాస కేంద్రంలో ఆందోళనకు దిగిన మహిళను ఈడ్చుకెళ్తున్న దృశ్యం. ఇక ఈ రకంగా హృదయ విదారకమైనటువంటి మరి సంఘటనలు చోటు చేసుకుంటా ఉన్న పరిస్థితి. పేదలపైనే పగ, బస్తీలపైనే పడగా, పెద్దోళ్లకు మాత్రం గొడుగులా మారింది, పేదోళ్లకు గుణపంలా మారింది ఈ సర్కారు మరి తీరు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఎంతమంది పెద్దలై మరి ఇక్కడ వాళ్ళ ఇల్లు కూల్చేసిండ్రు, మరి ఇక్కడ ఎందుకు వీళ్ళ విన్నే పగబట్టి ఈ రకంగా వాళ్ళను 700 కుటుంబాలను ఎందుకు రోడ్డు పాలు చేస్తా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. గూడు కూల్చి ఈడ్చిపారేసి న్యాయం అడిగితే పోలీసులతో ఉక్కుపాదం, వెలుగుమట్ల బాధితులపై మళ్లీ దౌర్జన్యం, ఆందోళనకు దిగిన వారిపై ప్రభుత్వం జులుం, మహిళలు చిన్నారుల పైన అదే కర్కశం, పేదల ఇల్లు ఆనవాళ్లే లేకుండా చేసే కుట్ర, బలవంతంగా చదును చేసేందుకు యత్నం, కట్టుబట్టలతో వెలువడితే ఎక్కడికి పొమ్మంటారు రేవంత్ సర్కార్ పై బాధితుల ఆగ్రహం అని చెప్పి నమ్మి ఓట్లేస్తే నడి బజార్లను నిలబెట్టిండ్రు. ప్రజాపాలన అందిస్తామని కాంగ్రెస్ చెప్తే నమ్మినందుకు మమ్మల్ని నడి బజార్లను నిలబెట్టింది. 2 ఏళ్ల నుంచి పేదల ఇల్లు కూల్చడమే పనిగా పెట్టుకున్న సర్కార్ రాక్షస పాలన సాగిస్తున్నది. మంత్రుల
అనుచరుల మేలు కోసమే మా ఇళ్లను కూల్చిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా ఓట్ల కోసం వస్తే ఉరికించి కొడదామని మరి ఇక్కడ బాధితుడు షేక్ హకీం తన ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది చూసినట్టయితే నేడు జూలై 8 నాడు దృశ్యం ఇది. రాజేంద్ర నగర్ లో స్థానిక పార్కును ఆక్రమించారని ఇండ్లపైకి వచ్చిన హైడ్రా బుల్డోజర్ కు అడ్డంగా పడుకున్న ఓ మహిళ నిరసన తెలియజేస్తా ఉంది. బఫర్ జోన్ అంటారు, రోడ్డు విస్తరణ అంటారు, మూసి అంటారు, ప్రాజెక్ట్ అంటారు, పేరేదైనా కానీ పేదలపైనే పగ, అమాయకుల భూమి పైనే కన్ను, కట్టేది ఉండదో తెలియదు కానీ కూల్చుడే పని. ప్రభుత్వ పెద్దలు చెరువు మధ్యన భవంతులు కట్టుకున్న అధికారం అండతో పెద్దోళ్ళు శిఖంలో లేక్ వ్యూ సౌదాలు నిర్మించుకున్న నిద్ర నటిస్తున్న కాంగ్రెస్ సర్కార్ బడుగుల బస్తీలపై మాత్రం నిర్దయగా విరుచుకుపడుతున్నది. నెత్తి మీద నీడను, కాళ్ళ కింద నీళ్ళను కూడా లాగేసుకుంటున్న పరిస్థితిని ఇవాళ మనం చూడవచ్చు. మరి ఇక్కడ జిహెచ్ఎంసీ వస్తుంది, హైడ్రా వస్తుంది, జిల్లాలో అయితే రెవెన్యూ పటాలను దిగుతుంది, పట్టణాల్లో అయితే మున్సిపాలిటీ రూపంలో ముంచుకొస్తుంది. ఎవరొచ్చినా వెంట బుల్డోజర్ వస్తుంది, తెల్లవారక ముందే ఇంటి మీదకి పంజా విసురుతుంది, హతాశులై తేరుకోక ముందే శిథిలాలమైన మధ్య కూర్చోబెడుతుంది. బుల్డోజర్ ను నడిపేది ఎవరైనా, కూల్చున్నది మాత్రం గరిబోడి గూడు గుడిసెలు బజార్న పడుతున్నది పేదోడి బతుకు మాత్రమే. తాము కట్టని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కాంగ్రెస్ రంగులేసుకున్న ప్రభుత్వం ఇది ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ఓవైపు నమ్మబలుకుతూనే ఇంకోవైపు వందల సంఖ్యలో ఇల్లు కూలగొడతా ఉన్నది. ఇవాళ ఈ నిరుపేదలకు నిలువ నీడనియాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? ఇవాళ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అని చెప్పే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ నిరుపేదలకు మరి పక్కా ఇల్లు కట్టియడమే మా లక్ష్యం అని చెప్పి మరి ఇందిరమ్మ ఇల్లు మరి సంవత్సరానికి 4 లక్షల చొప్పున అసలు తెలంగాణలో ఇల్లు లేని నిరుపేదలే ఉండకుండా మరి అందరికీ కూడా పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇవాళ గుడిసెలు వేసుకున్న వాళ్ళ గుడిసెలను కూడా మరి ఇక్కడ పూర్తి స్థాయిలో నేలమట్టం చేసి వాళ్ళను రోడ్డు మీదకి నెడతా ఉన్నది అని అంటే ఇది ఇందిరమ్మ రాజ్యమా, ఎమర్జెన్సీ పరిపాలన? ఒక్కసారి బేరేజ్ చేసుకోవాలి. ఎక్కడనైనా చూడు హైడ్రా అయితే మరి మాకు అసలు కోర్టు తీర్పులు కూడా వర్తించవని ఏ విధంగా మరి ముందుకు సాగుతా ఉన్నది అనే విషయాన్ని కూడా మనం చూడవచ్చు. నిన్న రోజున హైకోర్టు అక్షింతలు కూడా వేసిందట. మరి ఇక్కడ మేము ఆర్డర్ ఇచ్చిన దానికి మీరు ఏ విధంగా ఫెన్సింగ్ తొలగిస్తారు, ఆ కోర్టు డిగ్రీ ఉండగా ఏ విధంగా తొలగిస్తారు, రోజుకు ₹1,00,000 చొప్పున మీకు జరిమానా ఇస్తా అని చెప్పి హెచ్చరించాల్సిన దుస్థితి వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే మరి కుమ్మెర మల్లన్న దేవాలయానికి ఏదైతే దర్శనానికి వెళ్తే వాళ్ళ మీద దాడి చేసి పసికందు మరణానికి కారణమైన ఏదైతే ఆ కారణమైన వ్యక్తులను కాపాడడానికి ప్రభుత్వం ఏ విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నది, పోలీసులు ఏ విధంగా వాళ్ళకు సహకరిస్తా ఉన్నారు, మరి ఆ నిరుపేదలకు అండగా నిలవడానికి నిన్న రోజున కేటీఆర్ గారు అక్కడ వెళ్ళడం జరిగింది. పసిబిడ్డను చంపినా పట్టదా, దాడి చేసిన వారిని సర్కారు జైల్లో పెట్టదా, అంతకుని కాపాడే ప్రయత్నం సిగ్గుచేటు, పాపం మీ పదవడిగిందా, పైసలు అడిగిందా? కుమ్మెర ఘటన మానవత్వానికే మచ్చ, న్యాయం జరిగే వరకు పోరాటం ఆపం, కోటి పరిహారం, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, ఆ కుటుంబానికి ఇల్లు కట్టిస్తాం, కేటీఆర్ హామీ, నాగర్ కర్నూలులో బాధితుల పరామర్శ అని చెప్పి కుమ్మెరలో కుల దురాగతానికి పసిబిడ్డను కోల్పోయినటువంటి మౌనిక గణేష్ దంపతులను పరామర్శిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ మీద అగ్రకుల ఆధిపత్యంతో కుల వివక్షతోటి వాళ్ళ మీద యథేచ్ఛగా దాడికి పాల్పడి పసికందు మరణానికి మరి ఇక్కడ కారణమైనరు. అయినప్పటికీ కూడా వాళ్ళ వైపే మరి పోలీసులు ఉన్నారు. వీళ్ళు కనీసం కాంప్లైంట్ ఇస్తే తీసుకోకుండా వాళ్ళనే ఉల్టా పిలిపించి వాళ్ళ ద్వారానే కాంప్లైంట్ తీసుకొని బాధితులమైన కేసు నమోదు చేసింది ఈ పోలీస్ వ్యవస్థ. అంటే వీళ్ళు పోలీసులా లేదంటే కాంగ్రెస్ కు బానిసలా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎలాంటి పరిపాలన సాగుతా ఉన్నది? ఇదా ప్రజాపాలన? ఇదా ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ మాత్రమేనా? మరి ఇక్కడ రజాకారుల పాలన సాగుతా ఉన్నది. పోలీసులు నిజాం పరిపాలనలో రజాకారులు ఏ విధంగానైతే ఉండేదో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పోలీసులందరూ కూడా రజాకారులుగా మారినరు. ఎవరు గొంతును ఎత్తితే వాళ్ళ గొంతును నొక్కడానికి, అక్రమ కేసులు పెట్టి వేధించడానికి మాత్రమే పోలీసు వ్యవస్థ పనిచేస్తా ఉన్నది తప్ప ఇవాళ పేదోనికి అండగా నిలవడానికి ఏ పోలీసు కూడా పనిచేయడం లేదు. పనిచేస్తా అన్నా కూడా ఆ పోలీసులను ఆ పై అధికారులు ఈ రాజకీయ నాయకులు పనిచేయనీయడం లేదు. దాంతో ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులకు బానిసలుగా మారి ఇవాళ కండువాలు వేసుకొని కాంగ్రెస్ కార్యకర్తలాగా పనిచేస్తా ఉన్నది పోలీసు వ్యవస్థ మొత్తం అనే విషయాన్ని కూడా మనం చూడవచ్చు. మూసీ బఫర్ జనం ఫిగర్, బాధితుల సంఖ్య 10,000 కాదు అంతకు మించి. మూసీ రివర్ బెడ్ ఎఫ్ఆర్ఎల్ పరిధినే లెక్కించిన అధికారులు 50 మీటర్ల పరిధిలో భారీగా పెరగనున్న నిర్మాణాల సంఖ్య 55 కిలోమీటర్ల పొడవున లెక్కిస్తే 50,000 పైగా ఉంటాయని అంచనా. బఫర్ గూగుల్ చిత్రాలు విడుదల చేయకుండా దోబుచ్చులట. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మూసీని మేము సుందరీకరణ చేస్తామని చెప్పి దాన్ని ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో బఫర్ జోన్ కు సంబంధించి 50 మీటర్లే అన్నారు. కిలోమీటర్ మేర విస్తరించడానికి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. మరి 50 మీటర్ల మేరనే చూసుకున్నట్టయితేనే 50,000 కుటుంబాలట.
కిలోమీటర్కి పెంచినట్టయితే మరి ఎన్ని లక్షల కుటుంబాలు ఇవాళ ఆగమైతాయో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ మరి ఇక్కడ మనకు సుందరీకరణ అవసరమా, లేదంటే మనకు ఈ సంక్షేమం అభివృద్ధి ఏదైతే తిరోగమనంలో పోతా ఉందో, ఆర్థిక వ్యవస్థ మందగిస్తా ఉన్నదో, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఏ విధంగా అయితే పడిపోతా ఉన్నదో, అప్పులు కుప్పలుగా మరి తీసుకొచ్చి మన అప్పుల తెలంగాణగా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మారుస్తా ఉన్నదో, ఈ విలాసాల కోసం, ఈ విగ్రహాల కోసం వేల కోట్లు పెట్టడం అవసరమా? మరి పేదలకు సంబంధించిన, మధ్యతరగతి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ఇండ్లన్నిటిని కూడా కూల్చేసి ఈ రాక్షసానందం పొందడం ఈ ప్రభుత్వానికే చెల్లిందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. గత 10 సంవత్సరాల పాలనలో పారదర్శక పాలన అందించినటువంటి మరి కేసీఆర్ ఏ రోజు ఇలాంటి దాష్టికానికి పాల్పడలేదు. ఏ రోజు కూడా మరి ఇక్కడ పేదల ఇండ్లు కూల్చి వాళ్ళ స్థలాలను ఆక్రమించే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా మూసీని సుందరీకరణ కంటే మరి మూసీని ప్రక్షాళన చేయడమే ముఖ్యం అనుకొని అక్కడ మరి ఏదైతే ఆ మురికి నీటిని శుద్ధి చేయడానికి, మంచినీటిగా మార్చడానికి ఎస్టీపీలు కడితే ఆ ఎస్టీపీలను వినియోగించాల్సింది పోయి ఇవాళ మేము దాన్ని సియోల్ తరహాలో డెవలప్ చేస్తాం, హైదరాబాద్ కు ఐకాన్ గా మారుస్తాం అని చెప్పి ఇవాళ మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరినీ కంటి మీద కునుకు లేకుండా మరి ఇక్కడ వేధిస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఘోష్ కమిషన్ వ్యక్తిత్వ హననం, కేసీఆర్ ను దోషిగా చూపడానికి కుట్ర, ఆయన పరువు ప్రతిష్టలు దెబ్బతీయడమే లక్ష్యంగా కాళేశ్వరం కమిషన్ విచారణ, హైకోర్టులో కేసీఆర్ తరపు న్యాయవాది వాదనలో విచారణ రేపటికి వాయిదా. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ చేతగాని దద్దమ్మ అసమర్థ ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ ను బదనాం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది. దానికోసమే విద్యుత్ కమిషన్ వేసింది, దానికోసమే ఇవాళ కాళేశ్వరం మీద కమిషన్ వేసింది. ఘోష్ రిపోర్టు చూస్తే తెలంగాణ వాదులందరూ ఆగ్రహంతో ఊగిపోతా ఉన్నారు. ఇవాళ మరి ఇక్కడ తెలంగాణ నీటి అవసరాలను తీర్చడానికి అపర భగీరథుల్లాగా పనిచేసినటువంటి కేసీఆర్ మీద మరి దానికి ఒక కమిషన్ వేసి ఆయనను దోషిగా తెలిసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ ఒక పిల్లర్ గుంగితే దానికి కేసీఆర్ బాధ్యుడు అంటా ఉన్నారు. మరి ఇక్కడ కట్టంగానే కూలిన బ్రిడ్జీలు ఉన్నాయి, ఎన్నో మరి డ్యాములు కూలిపోయినవి ఉన్నాయి, దానిలో ఎవడు బాధ్యుడైండు? ఇవాళ ఏదైనా సాంకేతిక లోపం ఉంటే దాన్ని సరి చేసుకోవాల్సింది పోయి మరి ఇలా ఏదైతే తెలంగాణకు జాతిపితగా ఉన్నటువంటి కేసీఆర్ ను ఆయన ఆనవాళ్లే లేకుండా చేస్తా అని మరి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తెలంగాణ సమాజం ఖచ్చితంగా గమనించింది. ఇవాళ యావత్ తెలంగాణ ఆగ్రహంతో ఊగిపోతా ఉన్నది. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నది. ఈ రాక్షస ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా మరి గొయ్యి తీసి బొందబెట్టి మరో 50 ఏళ్ళైనా కూడా కాంగ్రెస్ తెలంగాణలో మళ్ళీ పురుడు పోసుకోకుండా దాన్ని సమాధి చేయడానికి మరి సిద్ధమైతా ఉన్నది తెలంగాణ ప్రజానీకం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక దాడికి ఉసుగొల్పింది కాంగ్రెస్ కార్యకర్తలే. పక్కా ప్లాన్ ప్రకారమే కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల గొడవ, మంత్రి కాన్వాయ్ పక్క నుంచే టీఆర్ఎస్ శ్రేణులపై తొలుత రాళ్లు, ఆనాడు వీడియోలు వైరల్, ఏకపక్షంగా వివరించినటువంటి పోలీసులు అని చెప్పి మరి ఇక్కడ కేతనపల్లి ఏ విధంగా ప్రజాస్వామ్యం కూని అవుతా ఉందో మనం ఇక్కడ చూడాలి. కేతనపల్లికి సంబంధించి మరి ఇక్కడ ఏదైతే ఆ కేతనపల్లిలో సంపూర్ణమైన మెజారిటీ ఉన్నది. 22 మరి స్థానాలకు 14 స్థానాలు గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ సిపిఐ కూటమిని అందులో అడుగు పెట్టకుండా మరి ఇక్కడ రాజ్యాంగాన్ని హత్య చేస్తా ఉన్నది కాంగ్రెస్. మరి చివరికి ఏదైతే మరి బీఆర్ఎస్ నాయకుడు అయినటువంటి మాజీ ఎంపీనే జైలుకు పంపించింది, దాడికి పురిగొల్పింది కాంగ్రెస్ నాయకులు, దాడికి రెచ్చగొట్టింది వాళ్ళే, రాళ్ళు విసిరేసింది వాళ్ళే. చివరికి మంత్రి కాన్వాయ్ మీద రాళ్ళు విసిరిరు, కానిస్టేబుల్ మీద దాడి జరిగిందని చెప్పి లేనిపోని సెక్షన్లను పెట్టి ఇలా బాలక సుమన్ను లోపలేసి కేతనపల్లిని మరి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ చూసినట్టయితే కేతనపల్లి ఫ్లైఓవర్ మీద మంత్రి కాన్వాయ్ పక్క నుంచి బీఆర్ఎస్ నాయకులపై దాడి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, ట్రాఫిక్ కోన్ విసురుతున్న ఓ కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ట్రాఫిక్ కోన్ తీసి విసిరేస్తా ఉంటే దీన్ని బాల్కసుమనే విసిరేసిండు అని చెప్పి క్రియేషన్ చేసి ఇవాళ మరి మంత్రి కాన్వాయ్ మీద దాడి చేసిరు అని చెప్పి అక్రమ కేసులు పెట్టి వేధించడానికి ప్రయత్నం చేసి కేతనపల్లిని హస్తగతం చేసుకోవడానికి మరి దురాఘాతాలకు పాల్పడతా ఉన్నది. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్లు, సిపిఐ కౌన్సిలర్లు చెక్కు చెదరకుండా మీరు ఎన్నిక ఏ రోజు పెట్టినా కూడా మేమే మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం తప్ప కాంగ్రెస్ కు లొంగేది లేదు అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా మరి దాని మీద నిలబడి ఉన్న అంశాన్ని కూడా మనం చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మరి వీళ్ళకు తెలంగాణలో ఉన్న ఏదైతే ఈ బాధలు ఎవి కూడా పట్టదు. ఈ ఆంధ్ర పత్రికలకు మన తెలంగాణ బాధలను చూపించడానికి మరి ముందుకు రావడం లేదు. అంతో ఇంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి వెలుగు పత్రిక అయినా కూడా ఈ దారుణాలు కొన్నింటిని చూడలేక మరి ఏదో ఒక సమస్యనన్నా మరి ఇక్కడ చూపుతా ఉన్నాయి. కానీ ఆంధ్ర పత్రికలు అయితే ఆ ప్రభుత్వాల జోలికే పోవడం లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ వివేక్ కు సంబంధించిన పత్రిక రెవెన్యూ సదస్సు, అప్లికేషన్లన్నీ గయాబ్, కారణాలు చెప్పకుండానే తొలగింపు, ఆన్లైన్ లో దరఖాస్తులను క్యాన్సిల్ చేసినట్టు చూపిస్తున్న భూభారతి,
రిజెక్ట్ చేయకపోవడంతో అసలు కారణం తెలుసుకోలేని దుస్థితి. 6 లక్షలకు పైగా అప్లికేషన్లు వస్తే పరిష్కారం అయింది కేవలం 80,000 రూపాయే. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా క్యాన్సిల్ చేయడంపై అయోమయం. అధికారుల నిర్వాహకంతో మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న రైతులు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలంటూ ఉచిత సలహాలు. భూభారతి మేము మొత్తం ఏదో ఈ బ్రహ్మాండం బద్దలైనట్టు మరి ఏదైతే దానికి సంబంధించి ధరల్లో అనేక అక్రమాలు జరిగినాయని మరి ఇక్కడ దాని మీద లేనిపోని ఆరోపణలు చేసిన పొంగులేరు శ్రీనివాసరెడ్డి భూభారత్ తెచ్చి మొత్తం తెలంగాణను మరొక వెలుగు లోపల నింపుతా అన్నట్టుగా చెప్పి ఇవాళ అప్లికేషన్ పెట్టుకోరు అంటే సుమారు 6 లక్షలకు పైగా అప్లికేషన్లు వస్తే 80,000 ఏమో పరిష్కారం అయినాయట. ఆ 5,20,000 మొత్తం అవి ఆన్లైన్ లో కనబడకుండానే అయినాయి. మా పరిస్థితి ఏందని అడిగితే మళ్ళీ అప్లై చేసుకోరని చెప్తా ఉన్నారట. ఇగో ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న డొల్లతనం. ఇలా బాంబులేటి ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రగల్భాలు పలకడానికే ఉన్నాడు తప్ప ఇవాళ ఆయన పనితీరు ఏ విధంగా ఉన్నది, కేవలం అసైన్ ల్యాండ్లను మరి ఇక్కడ దాన్ని పట్టా ల్యాండ్ గా మార్చుకొని భూ కబ్జాల కోసమే ఇలా ధరల్లో ఉన్నటువంటి ఏదైతే ఆ కబ్జాలకు పాల్పడకుండా ఉన్నటువంటి కఠినమైన నిబంధనలను దాన్ని సరళీకృతం చేసుకొని మరి ఆ అసైన్ ల్యాండ్లను పట్టాలు చేసుకోవాలి. ఏదైతే పట్టణాల్లో ఉన్న కోట్లాది విలువైన భూములను హస్తగతం చేసుకోవడానికే దానిలో ఉన్న మాడ్యూల్స్ మార్చేది తప్ప ప్రజలకు ఉపయోగపడే పని కాదు అని చెప్పి వెలుగు పత్రికనే చెప్తున్న అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఉగ్రవాదంపై పెనుముప్పు, ఉన్మాద భూతంపై పోరులో రాజీ లేదంటున్న ప్రధాని. ఈ విషయంలో భారత్ ఇజ్రాయెల్ ఒకే వైఖరి. ఆ దేశాన్ని ఎన్నటికీ దన్నుగా నిలుస్తాం. గాజా శాంతి చర్చలతో పశ్చిమాసియాలో సుస్థిర శాంతి. ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ప్రధాని ప్రసంగం అట. మరి ఇక్కడ ఇజ్రాయెల్ లో రెడ్ కార్పెట్ స్వాగతం. నిన్న రోజున ఇజ్రాయెల్ పర్యటన వేయండు. ఇజ్రాయెల్ పార్లమెంట్ లో మరి మాట్లాడి గాజా శాంతి చర్చలతోటి పశ్చిమాసియాలో సుస్థిర శాంతి ఉంటుంది, మేము ఎప్పటికైనా ఈ దేశానికి వెన్నుదన్నుగా ఉంటామని చెప్తున్న పరిస్థితి. ఇక పీడీ ఖాతాలపై పిడి. ప్రభుత్వ శాఖల సంస్థల నిధుల దుర్వినియోగానికి చెక్కు. మార్చి 31 కల్లా అన్ని పీడీ ఖాతాలు రద్దు. నిధుల నిర్వహణ అంతా ఇక ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోనే అన్ని ప్రభుత్వ శాఖల సంస్థలకు సర్కార్ ఆదేశం. ఖజానాకు జమ కానున్న 5,000 కోట్లు. మరి ఇప్పటికే బట్టి విక్రమార్క ఎవరికి పైసలు ఇవ్వాలన్నా 20%, 30% తీసుకుంటానన్నారు. ఇవాళ ప్రభుత్వ శాఖల నుంచి ఖర్చు చేసే పైసలు కూడా ఆర్థిక శాఖ నుంచేనట. ఇక వాళ్ళు కూడా కమిషన్లు ఇయ్యక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది కావచ్చు. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే అవినీతి పుట్టలో కోట్ల కట్టలు. 30,000 లంచం తీసుకుంటూ దొరికిన ఒడిశా మైనింగ్ అధికారి. ఆయన ఇంట్లో సోదాల్లో 4 కోట్ల స్వాధీనం. ఆఫీస్ డ్రాలో మరో 1,20,00,000 నగదు. అవినీతి పుట్టలో కోట్ల నట్లట. మరి ఇక్కడ చూసినట్టయితే ఏదైతే మైనింగ్ అధికారి అంటే లంచాలు తీసుకోవడానికి కాదేది అనర్హం అన్నట్టుగా ఏ అధికారంలో ఉన్నా ఏ శాఖలో ఉన్నా మరి అవినీతి మాత్రం యథావిధిగా కొనసాగుతా ఉన్నది. ఏ శాఖ మరి ఇక్కడ పూర్తిగా దానికి ఏదైతే నిశ్చితత్వంతో పనిచేస్తున్న పరిస్థితి లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అది ప్రణాళికాబద్ధమైన దాడి. 8వ తరగతి పిల్లలకు న్యాయ వ్యవస్థలో అవినీతిపై పాఠమా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫైర్. వ్యవస్థ సమగ్రతను దెబ్బతీయడానికి ఈ భూమి మీద ఎవరిని అనుమతించను. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్ళినా చట్టం తన పని తాను చేస్తుంది. ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఇప్పటికే ఆదేశాలు ఇచ్చా. సుమోటోగా తీసుకుంటున్న చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరిక. నేడు సుమోటోగా విచారణ. తక్షణమే స్పందించిన SCERT వెబ్సైట్ నుంచి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకం తొలగింపని చెప్పి 8వ తరగతి పిల్లలకు న్యాయ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి అని ఒక స్పెషల్ గా పాఠం పెట్టినట. అంటే న్యాయ వ్యవస్థ మీదనే చిన్నప్పటి నుంచే మరి వాళ్ళకి నమ్మకం లేకుండా నూరిపోస్తా ఉన్నారు. ఇదేం పద్ధతి అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా దాన్ని స్వీకరించి మరి ఆగ్రహం వ్యక్తం చేస్తే మరి వెంటనే ఆ విద్యాశాఖ దాన్ని అక్కడి నుంచి ఆ పాఠాన్ని తొలగించింది అని చెప్తున్న పరిస్థితి. ఇక పింఛన్ పెంపట. దశల వారీగా చేయూత పింఛన్ పెంచనున్న ప్రభుత్వం. తొలి విడతలో 500 పెంచాలన్న యోచన. బడ్జెట్ లో కేటాయింపులు చేసే అవకాశం. ప్రస్తుతం పింఛన్ 2,016, దివ్యాంగులకు 4,016. ఏడాదికి అవుతున్న మొత్తం వ్యయం 11,400 కోట్లు. 500 పెంచితే అదనంగా ఏటా సుమారు 2,500 కోట్ల అవసరం. విడతల వారీగా చేయూత 4,000 పెంపు. మరి ఆ రోజు ఏం చెప్పిండ్రా, విడుదల వారిగా ఇస్తానరా. ఈ కుక్క ఏదైతే ఆంధ్రజ్యోతి మరి రేవంత్ రెడ్డి బూట్లు నాకే పత్రిక ఇవాళ ప్రజలను ఏదైతే వాళ్ళ మైండ్ సెట్ ను మరి దీనికి అనుగుణంగా చేయడం కోసం ఇలాంటి వార్తలు బూత్ వార్తలు రాస్తా ఉన్నది. ఇవాళ ప్రజలు ఇబ్బందులు పడితే వాళ్ళకు రాయేది రేవంత్ రెడ్డిని ఏ విధంగానన్నా కూడా ఆయనకు జాకీలు పెట్టి లేపాలి, ఆయనను కాపాడుకోవాలన్నదే వీళ్ళ తాపత్రయం. ఏదైతే ఆంధ్ర కోటరీకి సంబంధించిన వాళ్ళు మొత్తం ఇక్కడ గుత్తాధిపత్యం చేయడానికి రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఇలా తెలంగాణను దోచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా
రేవంత్ రెడ్డి అయితేనే మనం తెలంగాణలో ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డిని ఈ పూర్తి కాలం కనీసం ఈ 5 ఏళ్ళన్నా రాబోయే రోజులలో కాంగ్రెస్ సచ్చేది లేదు. ఈ 3 సంవత్సరాల పాటు ఆయనను కాపాడుకొని మనం వీలైనంత దాచుకోవాలి అని చెప్పి మరి అదే విధంగా తెలంగాణ వనరులన్నీ దోపిడీ చేసుకోవాలి. ఈలోపే మరి అక్కడ ఉన్నటువంటి బనకచెర్ల అదేవిధంగా నల్లమల సాగర్ ఆ పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును కూడా పూర్తి చేసుకొని దానికి సంబంధించిన అలొకేషన్ కూడా తెచ్చుకొని కృష్ణా జలాల్లో కూడా మరి ఇక్కడ పెద్ద ఎత్తున అలొకేషన్ చేయించుకొని దానికి ఒక చట్టబద్ధత కల్పించుకోవాలంటే రేవంత్ రెడ్డి ఇక్కడ ఉండాలి. రేవంత్ రెడ్డి ఇక్కడ ఉండాలంటే మరి ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉన్నదో దాన్ని అరికట్టాలి. అంటే ప్రజల మైండ్ సెట్ ను మారవాలి. మరి ఇక్కడ 6 గ్యారంటీల్లో భాగంగా ఏం చెప్పింది 2000 పింఛన్ ఇవాళ తీసుకుంటే 2000 డిసెంబరు మరి 9వ తారీఖున మేము వస్తాం. ఆ 9వ తారీఖు తర్వాత తీసుకుంటే మీకు 4000 అన్నాడు. ప్రతి మహిళకి 2500 కళ్యాణ లక్ష్యంలో తులం బంగారం అన్నాడు. మరి అదే విధంగా ఏదైతే కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తామన్నాడు. రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు. రైతు భరోసా 10,000ను 15,000 చేస్తా అన్నాడు. ఇప్పటికే 3 విడతలు ఎగ్గొట్టిండు. ఈ రకంగా మొత్తం సబ్బండ వర్గాలను మోసం చేసిన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడడానికే ఈ పచ్చ కుక్కలు పనిచేస్తున్నాయి తప్ప ఇవాళ ప్రజా సమస్యలను ప్రతిబింబం చేసే ప్రయత్నం చేస్తలేవు. ఖమ్మంలో మరి కూలిపోయిన ఇండ్లను కూల్చేస్తున్న ఇండ్లను దాష్టికాన్ని బుల్డోజర్ పరిపాలనను ఇక్కడ చూపిస్తలేదు. హైడ్రా ఆగడాలను చూపిస్తలేదు. మరి ఇక్కడ సీఎం సొంత జిల్లాలో జరుగుతున్న అరాచకాన్ని చూపించడం లేదు. లగచెర్లలో జరిగినటువంటి ఆ ఏదైతే గిరిజన రైతుల మీద దాడులను కూడా ఏ రోజు చూపించలేదు. ఈ పత్రిక కేవలం రేవంత్ రెడ్డిని కాపాడడానికి పెట్టిన పత్రిక తప్ప కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నది పత్రిక తప్ప మరి ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే అవకాశం లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక పాడకారులో పోదాం. చెలో మెట్రో రైళ్లకు అనుసంధానంగా రద్దీ ప్రాంతాల్లో అందుబాటులోకి గత ప్రభుత్వంలో 2 మార్గాల్లో PRTS ఏర్పాటుకు ప్రతిపాదన కేంద్రంతో సఖ్యత లేకపోవడంతో ముందుకు సాగిన ప్రాజెక్టు ఇప్పుడు దానిపై ప్రత్యేకంగా మరి దృష్టి సారించిందట. అంటే ఇప్పుడు మరి బీఆర్ఎస్ ఏమో బీజేపీ తోటి సఖ్యతగా లేదు. ఇలా కాంగ్రెస్ ఏమో ఇక్కడ బీజేపీ తోటి సఖ్యతగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మరి చంద్రబాబు శిష్యుడు, చంద్రబాబు ఎన్డీఏలో మెంబరు కాబట్టి వయా మీడియా మరి ఈయనకు బీజేపీకి సత్సంబంధాలు కొనసాగుతా ఉన్నాయని చెప్పడానికి దీన్నే మనం ఆధారంగా తీసుకోవచ్చు. ఏది ఏమైనా కూడా రేవంత్ రెడ్డి బీజేపీ చిట్టా పట్టాలు వేసుకుని అయితే తిరుగుతా ఉన్న పరిస్థితి. శాంతి భద్రతలు క్షీణించడం ప్రభుత్వ వైఫల్యమే. హింసాత్మక ఘటనలపై బీజేపీ ఫిర్యాదు. బాన్సువాడ కామారెడ్డి రుద్రూరు ఘటనల ప్రస్తావన. ఉత్తర తెలంగాణలో మజ్లిస్ అరాచకాలు, ఆలయాలపై దాడుల వెనుక ఎవరున్నారు? రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. మీకు ప్రజల గురించి పట్టది, కేవలం ఆలయాల గురించి, హిందుత్వం గురించి, ముస్లింలను బూచిగా చూపెట్టి ఓట్లు దండుకోవడమే వీళ్ళ పని తప్ప మరి ఇక్కడ ఏదైతే ఖమ్మంలో జరుగుతున్న అరాచకాల మీద ఎందుకు బీజేపీ స్పందిస్తలేదు? అదే విధంగా మరి ఇక్కడ ఏదైతే ఆ కుమ్మెర మల్లన్న స్వామి దేవాలయంలో జరిగిన కుల వివక్ష మీద కూడా ఎందుకు స్పందిస్తలేదో బీజేపీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రాజకీయాల్లోకి మావోయిస్టులట. ప్రజాస్వామ్యయుతంగా పోరుకు సిద్ధమవుతున్న మాజీలు రాజకీయాల్లోకి వస్తానన్న దేవుజీ జగిత్యాల లేదా కోర్టుల నుంచి ఎన్నికల బరిలో. దామోదర్ కూడా అదే బాటలో. అతని అన్న కుమార్తె నాగజ్యోతి ఇప్పటికే బీఆర్ఎస్ లో కీలక నేత. రాజకీయ ప్రవేశం చేయనున్న మరికొందరు మాజీ మావోయిస్టులు. పార్టీ ఎజెండాలపై చర్చాట. ఖచ్చితంగా దీన్ని ఆహ్వానించదగ్గ పరిణామమే. మరి ఇప్పుడు ఏదైతే తుపాకీతోటి పోరాడే పరిస్థితి లేదు. ఇవాళ ఓటు అనేది తుపాకీ కంటే పదునైన ఆయుధం. మరి ఇక్కడ ఓటు హక్కు ద్వారానే మన తలరాతలను మార్చుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఎవరు ప్రజలకు న్యాయం చేయాలన్నా రాజకీయంగానే చైతన్యవంతులై ఉండాలి. మరి రాజకీయంగా ప్రత్యక్షంగా నిలబడా లేదంటే మనం ఎవరైతే ప్రజలకు పనిచేయగలుగుతారని చెప్పి మనం ఆశిస్తామో వాళ్ళకు సపోర్ట్ చేసైనా ఇలా ఓటు ద్వారానే మన తలరాతను మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ గా తెలంగాణట. అడోబ్ సీఈఓతో రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం అడోబ్ సీఈఓ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ బోర్డు సభ్యుడు శంతన్ నారాయణ్ ను మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం నివాసంలో జరిగిన సమావేశంలో గ్లోబల్ ట్రెండ్స్, అవకాశాలు, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ సంబంధించిన అంశాలు ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై సీఎంతో ఆయన చర్చించిందట. రైజింగ్ 247 అసలు రేపేం జరుగుతుందో తెలుస్తలేదు. రేవంత్ రెడ్డి ఎప్పటి రాకుంటాడో తెలుస్తలేదు. రేవంత్ రెడ్డి అసలు తెలంగాణను ఇదే కాంగ్రెస్ చేతిలో కనుక 2047 వరకు కనుక తెలంగాణ ఉంటే మరి అది మరో బీహార్ లాగానో చెంబల్లోయలోగానో తయారైతుంది తప్ప ఇవాళ తెలంగాణ ఇప్పటికే అధపాతాళానికి పోయింది. అభివృద్ధి పూర్తిగా క్షీణించిపోయింది. ఇవాళ గత ప్రభుత్వం తీసుకొచ్చిన పారదర్శక విధానాలతోటి మరి పారిశ్రామిక విధానాలతోటి తెలంగాణ భారతదేశంలోనే నెంబర్ 1 గా నిలబడితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా తుడిచిపెట్టుకపోతా ఉన్నది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి.
ఇక బడి బాగుకు 8,952 కోట్ల రుణం ఏడీబీ ఏఐఐబీల నుంచి పొందేందుకు కేంద్రం పచ్చజెండా ప్రధానంగా అభ్యసన సామర్థ్యాలు పెంచే సౌకర్యాల కోసం వినియోగం. మరి ఇక్కడ ఏదైతే స్కూళ్లను మెరుగు చేయడం మరి ఆహ్వానించదగ్గ పరిణామం, కానీ దానికోసం మళ్ళీ 9,000 కోట్లు, ఇప్పటికే 3 లక్షల కోట్లకు పైగా అప్పు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఆ 3 లక్షల కోట్లతోటి ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిందో తెలియదు, కానీ మళ్ళా రుణం తీసుకున్నానికైతే కేంద్రం పచ్చజెండా ఊపిందట. మరి ఇదివరకు తీసుకున్న రుణంతో ఏమేం చేసిరో కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. కనుల విందుగా లక్ష్మీ నారసింహుల కళ్యాణం యాదగిరి క్షేత్రంలో పోటెత్తిన భక్తులు. యాదాద్రి ఏ విధంగా ఇవాళ తిరుపతికి ధీటుగా తయారైంది, ఇవాళ తెలంగాణకు ఐకాన్ గా, టెంపుల్ ఐకాన్ గా మారింది. దీని అంతటి కూడా ప్రధాన కారణం కేసీఆర్ యొక్క కృషి. ఇవాళ తెలంగాణను నలుదిశలా మరి అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ అయితే, ఇవాళ ఏదైతే కూల్చివేతలతోటి ప్రజలకు, పేద మధ్యతరగతి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది. ఇలా మరి కట్టడాలు, నిర్మాణాల ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది కేసీఆర్ ప్రభుత్వం, కూల్చివేతల ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ మరి కొత్త ప్రాజెక్టు లేదు, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి లేదు, కొత్త నిర్మాణం లేదు, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, 6 గ్యారంటీల అమలు లేదు, 420 హామీలను నెరవేర్చింది లేదు, కానీ 3 లక్షల కోట్ల అప్పు చేసి పేదల ఇళ్లను మాత్రం ఎక్కడికక్కడ కూల్చేస్తా ఉన్నాడు. మరి గతంలో ఏదైతే 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం అనేక నిర్మాణాలు చేపట్టింది. 7,000 మెగావాట్ల విద్యుత్ నుంచి 22,000 మెగావాట్ల విద్యుత్కు తీసుకొచ్చి 24 గంటల కరెంటును మరి ఇక్కడ ఏదైతే వాణిజ్య అవసరాలకు, గృహ అవసరాలకు, వ్యవసాయ అవసరాలకు ఉచిత విద్యుత్తును కూడా అందించిన ఘనత కేసీఆర్ గారిది. ఒక్క నిమిషం రెప్పపాటు కూడా కరెంటు పోకుండా కాపాడిన ఘనత మరి ఇక్కడ కేసీఆర్ గారిది. ఇలా దాన్ని నిలబెట్టుకోలేకుండా దాన్ని కుప్పగూల్చున్న వ్యవస్థ రేవంత్ రెడ్డిది. కాబట్టి ఖచ్చితంగా మరి ఇక్కడ ప్రజలందరూ కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణకు మరి ఇక్కడ ఖచ్చితంగా శ్రీరామ రక్ష. అందుకే బీఆర్ఎస్ ఎక్కడ పోరాటం చేసినా ప్రజలందరూ ఖచ్చితంగా మద్దతు పలికి బీఆర్ఎస్ వెంట ఉంటే కాంగ్రెస్ మెడలు వంచి ఖచ్చితంగా ఇంకా తెలంగాణ దోపిడీ కాకుండా కాపాడుకోవాలనంటే పోరాటాల ద్వారానే సాధ్యమని గుర్తించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగే వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.